హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరి ట్రెండ్స్. నేను ఇవాళ సింపుల్గా సింగిల్ రూపీతో ఖర్చు లేకుండా కటన్ హ్యాక్స్ అయితే చూపిస్తాను. జనరల్గా మనం కర్టన్స్ని ఇలా సింపుల్గా హ్యాంగ్ చేస్తాం కదా, ఇలా నీట్గా ఈక్వల్గా ఫోల్డింగ్స్ వచ్చేట్టు మీ విండో కర్టన్స్ని ఈజీగా క్షణాల్లో అరేంజ్ చేసుకోవచ్చు. దానికి జస్ట్ ఒక హార్ట్ పేపర్ ఉంటే చాలు. మందంగా ఉండే హార్ట్ పేపర్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇలా చూపిస్తున్నట్టు పొడుగ్గా రెక్టాంగిల్ షేప్లో అన్నిటినీ ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలి. క్యాలెండర్కి వచ్చే పేపర్ చాలా థిక్గా ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా పేపర్స్ అన్నిటినీ సేమ్ సైజులో ఈక్వల్గా కట్ చేసుకోవాలి, లేదంటే రోల్స్ అనేవి అన్ఈక్వల్గా వస్తాయి. అప్పుడు కర్టెన్కి ఫిక్స్ చేసిన తర్వాత లుక్ అనేది బాగా రాదు. మన కర్టెన్కి ఎన్ని రింగ్స్ ఉంటే అందులో హాఫ్ రోల్స్ అయితే చేసుకోవాలి. అంటే దానికి తగ్గట్టు రెక్టాంగిల్ పేపర్స్ని అయితే కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఆ రోల్ సైజ్ అనేది జనరల్గా మీ రింగ్స్ మధ్య ఉండే గ్యాప్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఫస్ట్ రింగ్స్ మధ్య ఉండే గ్యాప్ని మీరు మెజర్ చేసుకొని రోల్ సైజుని మీకు మీరే ఫిక్స్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో టిష్యూ పేపర్ రోల్స్ని కూడా యూజ్ చేయొచ్చు, కానీ టిష్యూ పేపర్ రోల్స్ అనేవి అందరికీ అవైలబుల్గా ఉండవు కదా, అందుకని ఇలా పేపర్ని రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకొని రోల్ లాగా చేసుకొని ఇలా స్టాపుల్ చేసుకొని రెడీగా అయితే పెట్టేసుకోవాలి. జనరల్గా మనం వాడే పేపర్ మందాన్ని బట్టి మన రోల్స్ స్ట్రాంగ్నెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనము నోట్బుక్ మీద కవర్స్, టెక్స్ట్ బుక్ మీద అట్టల్ని కనుక వాడితే మన రోల్స్ అనేవి స్ట్రాంగ్గా వస్తాయి. ఒకవేళ మీ దగ్గర మందపాటి పేపర్స్ అయితే అవైలబుల్గా లేకపోతే 2-3 థిన్ పేపర్స్ని రోల్ లాగా చేసుకొని స్టాపుల్ చేసేయండి. ఈ రోల్స్ అన్నీ చేయడానికి మనకి జస్ట్ 5 మినిట్స్ అయితే టైం పడుతుంది అంతే. ఇప్పుడు ఇలా తయారు చేసిన రోల్స్ అన్నిటినీ కర్టన్కి ఎలా ఫిక్స్ చేయాలో చూపించేస్తాను మీకు. ఫస్ట్ కర్టన్ని బ్యాక్ సైడ్కి తిప్పి ఫస్ట్ రింగ్ని పోల్లోకి పెట్టి ఒక రోల్ని అయితే పెట్టాలి. తర్వాత సెకండ్, థర్డ్ రింగ్స్ని పెట్టి సెకండ్ రోల్ని అయితే లోపలికి పెట్టాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ 1 రింగ్ పెట్టి ఒక రోల్ పెట్టాలి. తర్వాత 2-3 రింగ్స్ పెట్టి సెకండ్ రోల్ పెట్టాలి. మళ్ళీ 2 రింగ్స్ పెట్టి మళ్ళీ థర్డ్ రోల్ పెట్టాలి. అంటే 2 రింగ్స్కి ఒక రోల్ పెట్టుకుంటూ కర్టెన్ అంతా అయిపోయేంత వరకు సేమ్ ఇదే ప్రొసీజర్లో రావాలి. మీరు మీ విండోకి సింగిల్ కర్టన్ని హ్యాంగ్ చేసేటైతే ఇలా రోల్స్ అన్ని పెట్టేసుకొని హ్యాంగ్ చేసేయడమే. మీరు మీ విండోకి ఇంకో కర్టెన్ అయితే జాయిన్ చేయాలనుకుంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ కర్టెన్లోని లాస్ట్ రింగ్ని అయితే వదిలేసి సెకండ్ కర్టెన్లో ఫస్ట్ రింగ్ని అయితే పెట్టాలి. ఫస్ట్ రింగ్ని పెట్టిన తర్వాత సెకండ్ కర్టెన్లో, అప్పుడు ఫస్ట్ కర్టెన్లో లాస్ట్ రింగ్ని పెట్టి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ రిపీట్. 2 రింగ్స్కి ఒక రోల్ పెట్టుకుంటూ జాయింట్ అనేది చేస్తే మీరు హ్యాంగ్ చేసినప్పుడు కర్టెన్ మధ్య గ్యాప్ అనేది అస్సలు కనిపించదు. చూసే వాళ్ళకి సింగిల్ కర్టెన్ లాగా కనపడుతుంది. కొంతమంది హౌసెస్లో విండోస్ చాలా పెద్దగా ఉంటాయి. అప్పుడు వాళ్ళు రెడీమేడ్ కర్టెన్స్ని 2-3 తీసుకొని వాటిని లాంగ్గా స్టిచ్ అయితే వేపిస్తారు, జాయిన్ చేపిస్తారు. ఇలా స్టిచ్చింగ్తో పని లేకుండా నేను చూపించినట్టు కనుక చేస్తే ఎన్ని కర్టన్స్ వేసినా కానీ మీకు కర్టన్స్ మధ్య గ్యాప్ అనేది అసలు కనపడదు. ఈ విండోకి నేను ఇప్పుడు 3 కర్టన్స్ని అయితే జాయిన్ చేస్తున్నాను. హ్యాంగ్ చేసిన తర్వాత చూపిస్తాను. మీకు అసలు సింగిల్ కర్టన్ లాగా ఉంటుంది, కానీ మీకు ఎక్కడ గ్యాప్ అనేది కనపడదు. మీరు ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి మీ విండోస్కి ఒక న్యూ లుక్ అయితే తీసుకురావాలనుకుంటే మీకు పట్టే సమయం జస్ట్ 10 మినిట్స్. రోల్స్ ప్రిపేర్ చేయడానికి 5 మినిట్స్, ఆ ప్రిపేర్ చేసిన రోల్స్ని ఫిక్స్ చేయడానికి ఇంకో 5 మినిట్స్ అంతే. మనం ఎన్ని రోల్స్ అయితే పెట్టుకున్నామో అన్ని ఫోల్డింగ్స్ అయితే వచ్చి మన కర్టన్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ఉండే ఈ విండో కర్టన్స్కి న్యూ లుక్ని అయితే యాడ్ చేసి అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను చెప్పాను కదా ఈ విండోకి నేను 3 కర్టన్స్ని హ్యాంగ్ చేశానని చెప్పి. చూడండి, ఎక్కడ గ్యాప్ అనేది లేదు నేను ఓపెన్ చేసి చూపించేదాకా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ అనదర్ వీడియో.